ఆర్ యు రెడీ? భారతదేశం కేరళ రాష్ట్రంలో నుండి ఒక మధ్య వయస్కురాలు, ఆమె పేరు సౌమ్య, వాళ్ళ భర్త గారి పేరు సంతోష్, వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు. కేరళ రాష్ట్రములో ఉన్న సంపాదన సరిపోక సౌమ్య అన్న ఈ సహోదరి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళింది. అక్కడ యూదురాళ్లకు కేర్ టేకర్గా పనిచేయడానికి 9 సంవత్సరాల నుండి చేస్తుంది. ఇశ్రాయేల్ దేశంలో అష్కెలోన్ అన్న ప్రాంతం, ఈరోజు కూడా బైబిల్లో కనపడదు ఆ ప్రాంతం పేరు. అష్కెలోన్ అన్న ప్రాంతంలో ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక యూదురాలకి కేర్ టేకర్గా ఉంది. ఈ హమాసా వాళ్ళు షెల్ బాంబ్స్ వేయగా ఒక ఇంటిలోనికి జొరబడింది. సౌమ్య గారు మరణించారు. అది ఇశ్రాయేల్ ఎంబసీ వాళ్ళు భారతదేశపు ఎంబసీకి తెలియపరచగా అక్కడి నుండి ఫోన్ చేశారు. మన ప్రధానమంత్రి కార్యాలయంలోనికి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క కార్యాలయంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి కేరళ రాష్ట్రం వాళ్ళకి తెలియపరచగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలియపరిస్తే భర్త కుమారుడు అన్నారు, ఆ డెడ్ బాడీ మాకు పంపించండి. లేదండి ఇశ్రాయేల్ దేశంలో సమాధి కార్యక్రమం చేస్తాం. కాదండి, సంతోష్ గారు ఏమన్నారంటే నా భార్య అయిన సౌమ్య యొక్క డెడ్ బాడీ మా ఇంటికి పంపించేయండి, మా రాష్ట్రానికి పంపించేయండి. అలాగే ఆ పద్ధతి ప్రకారం కేరళ రాష్ట్రంలో సమాధి కార్యక్రమం అయిపోయింది. సమాధి కార్యక్రమం అయిపోయిన మరుసటి రోజు కల్లా ఇశ్రాయేల్ దేశపు రాష్ట్రపతి బెంజమిన్ నెతన్యాహు సంతోష్ గారికి ఫోన్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో అరగంట మాట్లాడారు. అరగంట మాట్లాడి ఆయన చెప్పిన మాట, సంతోష్ గారు నీకు నీ కుమారుడికి ఫుల్ బాధ్యత మేమే, మీరు బతికి ఉన్నంత కాలం మీ కొరకు మేము పట్టించుకుంటాం. అంత మటుకే కాదు, మీ కుమారుడు పట్ల కూడా మేము బాధ్యత తీసుకుంటాం. ఈయన అన్నాడు, సార్ నా భార్యన ఏ షెల్ బాంబ్ వచ్చి పడినప్పుడు ఉందో ఆ స్థలం చూడాలి సార్, మీరు రండి, మీరు వస్తే నేను కూడా మీ దగ్గరికి వస్తా, నేను మీతో మాట్లాడతా, మీ గురించి నేను పట్టించుకుంటా. ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ఈయనతో మాట్లాడినాక ఎంతసేపు మాట్లాడారో తెలుసా? ఎవరో బెంజమిన్ నెతన్యాహు అరగంట సేపు వీడియో కాన్ఫరెన్స్. ఆయన పిఏ సెక్రటరీ కాదు, ఫారిన్ మినిస్టర్ కాదు, ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడి తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి సంతోష్ గురించి వాళ్ళ కుమారుడు గురించి చెప్పి తర్వాత మాట్లాడి అన్ని వివరాలు చెప్పి ఇప్పుడు నేను ఉంటాను అన్నాడు. నా పాయింట్ ఒకటే, ఇండియా నుండి ఇశ్రాయేల్ దేశానికి బతకడానికి వెళ్తే ఆ ప్రెసిడెంట్ గారు నా దేశానికి వచ్చి ఒక ఆమె బలైపోయింది గనక ఆ కుటుంబ బాధ్యత నాదే. నేను అవమానపరచట్లా, అది చిన్న ఉద్యోగం అని పెద్ద ఉద్యోగం అని, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రతి ఉద్యోగం చాలా గొప్పది. ఈమె కేర్ టేకర్, ఈమె ఇండియా అంబాసిడర్ కాదు, మన ఇండియా భాషలో చెప్పడానికి ఆమె ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ కాదు. మన భాషలో నేను అవమానపరచడానికి కాదు, ఒక పాయింట్ చెప్పడానికి మాత్రమే, జస్ట్ ఒక కేర్ టేకర్కి ఇంత ముమ్మరంగా యుద్ధం జరుగుతుండగా ఈ వారంలో కాదు, అక్కడ హమాసా వాళ్ళు వీళ్ళు బాంబ్ బ్లాస్టింగ్ చేస్తుండగా ఇక రాష్ట్రపతికి ఎక్కడ టైం ఉంటుందండి? టైం లేనప్పుడు అరగంట తీసుకొని బాధ్యత తీసుకొని పట్టించుకోగలిగితే దేవుడి వీడియో చూడగానే అన్నాడు, అది ఆయనకి తెలవకుండా జరిగింది. కొన్ని సంవత్సరాల రాష్ట్రపతిగా ఉంటాడు, నేను ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటా, ఎప్పుడు సింహాసనంలో ఉంటా. నీ ఇంట్లో ఏం జరిగినా అది భర్త మరణించని, భార్య మరణించని, పిల్లలు మరణించని, నష్టం జరగని, అందరూ బతికి ఉన్నా ఏమి జరగని, ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆయనది. హల్లెలూయా. నీ ఇంటిని పట్టించుకుంటాడు, నీ బిడ్డల్ని పట్టించుకుంటాడు. ఒక రాష్ట్రపతికే ఇంత బాధ్యత అయితే సృష్టికర్త తల్లి మరచినా నేను మిమ్మలను మరువను, ఇదిగో నేను నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అని చెప్పిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతిరగని ఆయన నీ ఇంటిని వదిలిపెట్టడు, నీ పిల్లల్ని ఆయన వదిలిపెట్టడు. తగినంత లేదని భయపడకు, దేవుడు కార్యం చేస్తాడు. బెంజమిన్ నెతన్యాహు అన్న గౌరవనీయులైన రాష్ట్రపతి గారు అన్న మాట, ఫుల్ బాధ్యత మేము చూసుకుంటాం. ఈరోజు దేవుడు అనేది నీ బాధ్యత నేను చూసుకుంటా. 3, అపజయం చెందుతానని భయపడకండి.
హల్లెలూయా. అపజయం చెందుతానని భయపడకండి. నాతో పాటు చెప్పండి గట్టిగా, అపజయము చెందుతానని భయపడకండి. గట్టిగా చెప్పండి ఆ మాట, అపజయము చెందుతానని చెప్పండి, అపజయము చెందుతానని భయపడకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపజయం చెందుతానని భయపడకండి. ముందడుగు వేయడానికి భయపడకండి. స్టార్ట్ చేయడానికి భయపడకండి. ఆరంభించడానికి భయపడకండి. నువ్వు భయపడలేదా? అపజయం చెందడానికి నువ్వు భయపడలేదా? భయాన్ని భయపెట్టిస్తున్నావు. అపజయం చెందుతానని ఆగిపోయావా? భయం నిన్ను భయపెట్టిస్తుంది. యేసయ్య శక్తితో భయాన్ని భయపెట్టాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఇలాగంటున్నాడు, బైబిల్ గ్రంథంలో దాదాపు 200 మంది ఉన్నారంట అపజయానికి భయపడినోళ్ళు. కానీ దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా బంగారు కొండ, నేను ఉంటాను రా బాబు, వెళ్ళండ్రా నాన్న, నా బంగారు తల్లి, నేను నీతో ఉంటానని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన తర్వాత, అమ్మ నాయనో, అడుగు పెట్టకపోతే మా బతుకులు ఏమైపోయిరా నాయన అనుకున్నారు. అపజయం చెందుతానని భయపడకండి. మోషే 80 సంవత్సరాలు ఇప్పుడు పరిచర్య కంటే, అమ్మో అమ్మో ఆ ఫరోనా, అమ్మో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని చూసుకోండి అయ్యా, నా వలన కాదన్నాడు. కానీ దేవుడు బుజ్జగించి, రే నానా రానా నానా బంగారు కొండ రానా నానా రానా అని చెప్పి బయట తీసుకొస్తే 30 లక్షల మందికి నాయకుడిగా మారితే అప్పుడు అనుకున్నాడు, దేవుడా, అపజయం చెందుతానని నేను ఆగిపోయి ఉంటే మిద్యాన్ దేశంలో నా పరిస్థితి, నా భార్య బిడ్డల పరిస్థితి, 30 లక్షల మంది ఏమైపోయారు. తర్వాత కన్నీళ్ళు కార్చారు. తండ్రి, నన్ను ముందుకు తోసిన మహాదేవా నీకు వందనాలయ్యా. అపజయం చెందుతానని భయపడకండి. దేవుడు మోషేతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటాను అన్నాడు. భయపడకు, నేను నీకేం చేస్తాను, తోడే ఉంటానన్నాడు. మోషే మరణించినాక యెహోషువతో అన్నాడు, నువ్వు నాయకుడిగా ఉండమంటే, అమ్మో నా వలన కాదయ్య అన్నాడు. దేవాది దేవుడు అన్నాడు, అపజయం చెందుతానని భయపడకు, మోషేతో తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉంటాను అన్నాడు. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా పరిచర్యకు రా అంటే, అమ్మో నేను పిల్లోన్నయ్యా, నేను రానయ్యా అనగానే దేవాది దేవుడు అన్న మాట ఏంటి తెలుసా, నేను నీకు తోడే ఉంటాను అన్నాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుతో దానానా పరిచర్యకు అంటే, అమ్మో నేను రానయ్యా, అపజయం చెందుతానని భయపడ్డాడు. కానీ దేవాది దేవుడు గిద్యోనుతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటాను అన్నాడు. నేను నీకు తోడే ఉంటాను. మోషేతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. ఇర్మియాతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. ఆర్ యు రెడీ? ఇర్మియాతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. గిద్యోనుతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. అందరితో ఏమన్నాడంటే, మోషేతో ఇప్పుడు ఆమెను అనాలి. మోషేతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా, భయపడకు. యెహోషువతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా, భయపడకు. ఆమేన్. ఇర్మియాతో అన్నాడు, నేను నీ తోడే ఉంటా, భయపడకు. గిద్యోనుతో అన్నాడు, నేను నీకు తోడే ఉంటా, భయపడకు. ఈ నలుగురు భూమి మీద లేరు, కానీ వాళ్ళ దేవుడు మనతోనే ఉన్నాడు. నీతో చెప్పేది భయపడకు, నేను నీకు తోడే ఉంటా. నిర్గమాకాండ ఇంటికెళ్ళి చదవండి. నిర్గమాకాండ 3:11-12 వాక్యం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెలుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడను, తగినంత లేదు నాకు. దేవునితో అనగా ఆయన నిశ్చయముగానే నీకు తోడై ఉండెదను. హల్లెలూయా. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నువ్వు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదరని. నేను అదే మాట యెహోషువ గ్రంథం 1:5 వాక్యం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను. ఆమేన్. నేను మోషేకు తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉండెదను. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 6:16 వాక్యం. నేను నీకు తోడై ఉండేదను గనక ఒక మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదుమని సెలవిచ్చాను. నేను నీకు తోడై ఉండేదను. మళ్ళా ఇర్మియా గ్రంథం 1:8 వాక్యం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉండేదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది చూడండి. ఆ కొటేషన్ ఏంటంటే, లీప్ అండ్ ద నెట్ విల్ అపియర్. లీప్ అండ్ ద నెట్ విల్ అపియర్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఎగిరి దూకు, వల నీకు కనబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న లీప్ అండ్ ద నెట్ విల్ అపియర్ అంటే నువ్వు ఎగిరి దూకు, ఏమీ లేదనుకోకు, వల నువ్వు పడకుండా దేవుడు కాపాడతాడు. పడవలోండి అడుగుపెట్టు, మునిగిపోకుండా ఒక హస్తం నువ్వు చూస్తావు. ఆయన నీకు తోడే ఉంటాడు. యెషయా గ్రంథం 41:10 వాక్యం. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నువ్వు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడే ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తం
నిన్ను ఆదుకొనును, నీకు తోడే ఉండేది. అంటే దీనికి అర్థం ఏంటంటే, అపజయం చెందుతానని ఏం చేయకు, భయపడకు, ముందుకడిగివే, ఆమేనండి, దూకేసే, వల వస్తుంది. హల్లెలూయా. అపజయం చెందుతానని భయపడకు. ఆర్ యు రెడీ?